నెక్స్ట్ మనము వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అయితే వరంగల్ ఎనిమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఎన్నికల అధికారుల పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్లను అయితే పరిశీలించాలి అధికారులు. పూర్తిగా కూడా త్రైమాసిక తనిఖీలో భాగంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ పరిశీలన చేసినట్లు తెలుస్తోంది. సో దీని మీద మరింత అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. ఇప్పటికీ రానున్న ఎన్నికల నేపథ్యంలో కూడా ఇవాళ త్రైమాసిక స్ట్రాంగ్ రూమ్లను కూడా ఇవాళ హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో పాటు కూడా వివిధ రాజకీయ నాయకుల అంటే ప్రజాప్రతినిధులతో కలిసి కూడా ఇవాళ త్రైమాసిక స్ట్రాంగ్ రూమ్లను కూడా తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగానే ఇవాళ ఏనుమాముల మార్కెట్ లో అంటే ఎక్కడైతే భద్రపరిచారో ఏనుమాముల మార్కెట్ వద్ద కూడా త్రైమాసిక తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది. ఇవాళ అంటే రానున్న ఎంపీ ఎలక్షన్ల సందర్భంగా కూడా ఇలా త్రైమాసిక ఈవీఎంలు కావచ్చు, ఈవీఎం యూనిట్ అట్లా అదే విధంగా కూడా బ్యాలెట్ యూనిట్, పీపీ ప్యాంట్ల యూనిట్లను కూడా వాటి గురించి కూడా ఇవాళ సంబంధించిన రాజకీయ ప్రజాప్రతినిధులకు మొత్తానికైతే వాళ్ళకు అవగాహన పరచడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఇవాళ మొత్తం పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు నిర్వహించి కూడా ప్రస్తుతానికి అయితే అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ రూమ్లు అయితే ఏవైతే పరిస్థితుల్లో వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కూడా దాన్ని వాటికి లాక్ వేయడం కూడా జరిగింది చెప్పుకోవచ్చు. మరి రైట్, ఇంకా దాదాపు 55 రోజులు ఎన్నికల సమయం మాత్రమే ఉంది. సో ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? ఓటు మీద అవగాహన లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కల్పించారు. ఈసారి కూడా ఎలాంటి అవగాహన ఏమైనా కల్పించే కార్యక్రమాలు కలెక్టర్ గారు ఏమైనా చేపడుతున్నట్లు ఏమైనా తెలుస్తుందా స్వామి? రైట్ వారిని ఇప్పటికే హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఓటు హక్కు ప్రతి ఒక్క యువకులు వినియోగించుకోవాలి. ఓటు చాలా అమూల్యమైనదని చెప్పి కూడా ఓటు భద్రత కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారు. ప్రజల్లోకి అవగాహన రావడం కొరకైతే సిక్తా పట్నాయక్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఇవాళ అవగాహన సదస్సులు అయితే నిర్వహించాలని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈవీఎం లో కూడా ఓటు హక్కును ఎలా వేయాలి అని కూడా మరో 2 రోజుల్లో కూడా కార్యక్రమం నిర్వహించే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు పరకాల నియోజకవర్గం కావచ్చు, ఇటు హన్మకొండ సంథింగ్ ట్రై సిటీ కావచ్చు, వరంగల్ హన్మకొండ ట్రై సిటీలో కూడా అవగాహన కల్పించి కూడా మారుమూల ప్రాంతాలకు అయితే తీసుకెళ్లాలి. ఓటు హక్కును వినియోగించుకొని కూడా అత్యధిక ఓటు నమోదు శాతం చేయాలని చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని అవగాహన అయితే మొన్న మాత్రము కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో కూడా ప్రజాప్రతినిధులతో కూడా ఇవాళ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అవగాహన ఈవీఎంలు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి, యువకులు కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఓటు నమోదు శాతం పెంచాలని చెప్పి కూడా సిక్తా పట్నాయక్ హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కూడిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వరంగల్ రైట్, థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే వరంగల్ స్ట్రాంగ్ రూమ్లో ఎట్లయితే పరిశీలించినట్లు కూడా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించినట్లు తెలుస్తోంది.